నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితి అనే శీర్షిక పేరుతో వ్యాసాలు రాసింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గురునాథం, దట్ మీన్స్ జొన్నవిత్తుల గురునాథం. ఆప్షన్ 2 సీతారామశాస్త్రి, ఆప్షన్ 3 శేషగిరి, ఆప్షన్ 4 వచ్చేసి రాజగోపాల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆన్సర్ ఏంటండి? తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితి శీర్షిక పేరుతో హిందూ పత్రికలో వ్యాసాలు రాసింది ఎవరంటే ఆబ్వియస్లీ జొన్నవిత్తుల గురునాథం అండి. చాలా ఇంపార్టెంటు. 1911లో ఈ శీర్షిక పేరుతో హిందూ పత్రికలో వ్యాసాలు రాయడం అనేది జరిగిందండి ప్రధానంగా. ఏమిటంటే ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత లేకుండా పోతుంది. రాష్ట్ర ఉన్నత ఉద్యోగాల్లో 56 ఉద్యోగాలుంటే అందులో తెలుగువారు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. న్యాయశాఖకు సంబంధించి 19 మంది న్యాయశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులుంటే ఆ 19 మందిలో తెలుగు వారికి ఒక్కరికి కూడా అవకాశం లేదు. సో కాబట్టి తెలుగు వారికి మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు రాష్ట్రంలో అవకాశాలు లేకుండా చేస్తున్నారు. మన తెలుగువారి పరిస్థితి ఇది అని చెప్పేసి తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితి శీర్షిక పేరుతో ఈయన ఈ యొక్క వ్యాసాలను హిందూ పత్రికలో రాశారండి జొన్నవిత్తుల గురునాథం గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఈ క్వెషన్‌కి రిలేటెడ్ కాకపోయినా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే మన యొక్క మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి పరిస్థితులపైన మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలుగు ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి విషయం పైన తీవ్రమైనటువంటి కృషి, చాలా అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి పత్రికలు అనేటప్పుడు దేశాభిమాని పత్రిక అనేది ముందు వరుసలో ఉంటుందండి. దేశగుప్తం శేషాచలపతిరావు గారు అని చెప్పేసి చెప్తా ఉంటాం. దేశగుప్తం శేషాచలపతిరావు గారు విజయవాడ కేంద్రంగా ఈ దేశాభిమాని పత్రికను స్థాపించడం అనేది జరిగింది. ఈయన తెలుగువారి యొక్క ప్రతిభ కనుమరుగైపోతుంది అనేటటువంటి శీర్షికతో అద్భుతమైనటువంటి వ్యాసాలు ఈ యొక్క దేశాభిమాని పత్రిక ద్వారా మన తెలుగువారికి మద్రాసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి అద్భుతమైనటువంటి వ్యాసాలు రచించడం అనేది జరిగిందండి. సో ఎన్నో పత్రికలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క హిందూ పత్రిక కావచ్చు, ఇప్పుడు చెప్పిన దేశాభిమాని పత్రిక కావచ్చు, ఆంధ్ర కేసరి కావచ్చు, ఆంధ్ర ప్రకాశిక కావచ్చు, కృష్ణా పత్రిక కావచ్చు, గోష్ఠి పత్రిక కావచ్చు, ఇవన్నీ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తమ గొంతు ద్వారా ఈ న్యూస్ పేపర్ల ద్వారా బయటకు వచ్చినటువంటి పత్రికలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ప్రధానంగా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సరు గుంటూరు నుండి వెలువడినటువంటి హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితి పేరుతో శీర్షికలు రాసింది ఎవరయ్యా అంటే జొన్నవిత్తుల గురునాథం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1911 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.